ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ వర్స్. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ షో సరికొత్త సీజన్ అప్పుడే 3 వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే హౌస్లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్ల నుండి 2 ఎలిమినేట్ అవ్వగా 3వ వారం నామినేషన్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగింది. ఇక అసలు విషయానికి వస్తే గత వారం శేఖర్ భాష తనకి కొడుకు పుట్టాడనే కారణంతో బిగ్ బాస్ నుండి తనని తానుగా బయటకు వచ్చాడు. ఇందులో భాగంగా తాజాగా శేఖర్ భాష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ విచిత్రమైన ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలానే ట్విస్టులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఆటలో గెలిచి తన భార్య కూతురికి దగ్గర అవ్వాలని విజయం కోసం తప్పిస్తున్నాడు మణికంఠ. ఈ తపనలో భాగంగా విచిత్రమైన ప్రవర్తిస్తున్నాడు. మొదట్లో తన స్ట్రగుల్స్ చెప్పి అందరినీ ఏడ్పించాడు. ఆ తర్వాత విగ్ పీకేసి వామ్మో ఇదేం ట్విస్ట్ అనేటట్టు చేశాడు. ఆ తర్వాత తన పెళ్లి వీడియోతో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఇప్పుడైతే మనోడు ఏకంగా హగ్ల ఉద్యమం స్టార్ట్ చేశాడు. హౌస్లో అమ్మాయిలు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అంటే చాలు వెళ్ళి హగ్ ఇచ్చేస్తున్నాడు. ఆపరా బాబు అని యష్మి లాంటి వాళ్ళు తలలు బాదుకుంటున్నా మనోడి పిచ్చి ఎక్కడ తగ్గకుండా హగ్లు ముదిరి కిస్ల వరకు వెళ్ళింది. ఇదిలా ఉంటే మొదట్లో మణికంఠతో బాగా క్లోజ్గా ఉన్న శేఖర్ భాష మణికంఠ సెంటిమెంట్ సింపతి డ్రామాలతో ఆట ఆడాలని అనుకుంటున్నాడని అతను ఒక శకుని అంటూ హాట్ కామెంట్స్ ఇచ్చాడు. తన గెలుపు కోసం సొంత వాళ్ళని సైతం చంపుకునే శకునితో పోల్చుతూ ఆటలో ముందుకు వెళ్తున్నాడు. అయితే తాను ముందు వెళ్ళడం కోసం తన ఫ్యామిలీని తక్కువ చేసి చెప్పుకోవడం నాకు నచ్చలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శేఖర్ భాష. మరి శేఖర్ భాష మణికంఠపై చేసిన ఈ హాట్ కామెంట్స్ కరెక్టా కాదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.